అటు మాజీ సీఎం కేసీఆర్ కు భయం మొదలైందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందనే భయం కేసీఆర్ కు పట్టుకుందన్నారు. కమిషన్ కు 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్ అదే విషయం కమిషన్ ముందుకెళ్లి చెప్పుకోవచ్చు కదా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందుకెళ్లి నిరూపించుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణమని, దానిలో అక్రమాలు బయటికి రావాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ విచారణకు సహకరించాలన్నారు. గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమో అనే భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మీ తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా భారీగా ముడుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తూ ఉన్నది. ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి, నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో, దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజల ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ, కేసీఆర్ యొక్క డల్లుతనం, ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా స్పష్టం చేస్తా ఉన్నాం.